నేను నోరు మూసుకుంటాను చెప్పరా నాకేమో హిందీ రాదు బాబీ చెప్పరా కంట్రీకి 15 years. 15 ఏళ్ల తర్వాత వస్తే ఇంత స్పీడ్ అవసరం స్పీడ్ తగ్గించమని చెప్పరా బాబీ స్పీడ్ తగ్గించమని చెప్పరా నీకు దండం పెడతాను బాబీ స్పీడ్ తగ్గిందంటే చంపేస్తాను I love my country. I just love it. Love it. My India. వంట పులిహారా ఇచ్చిరా బాబీ ఏంట్రా నువ్వు నాకు అర్థం కావరా రే పొద్దున్నుంచి దేశభక్తి గీతాలు ఐ లవ్ ఇండియాలు సాయంత్రానికల్లా చేతిలో బీర్టిన్లు సిగరెట్లు నాకు ఇండియా అంటే ఇష్టం అందుకని కాషాయ బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని సన్యాసం తీసుకుని ఆ తర్వాత ఐ లవ్ ఇండియా చెప్పాలా మన దేశంలో చాలా మంది మందు కొడతారు సిగరెట్ కలుస్తారు అంత మాత్రం దేశద్రోహులు అయిపోతారా అంతెందుకురా మన ఆర్మీకి అఫీషియల్ గా లిక్కర్ సప్లై చేస్తారు తెలుసా తెలుసు మరి బార్డర్ లో దేశం కోసం చచ్చిపోతున్న సైనికులు దేశభక్తులు కాదంటావా రే అమ్మని ప్రేమించడానికి దేశాన్ని ప్రేమించడానికి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదురా ప్రేమ ఉంటే చాలు నీకు ఇండియా అంటే చచ్చేంత ఇష్టం పైగా మీ అమ్మా నాన్న అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు మరి ఇండియాలో చదువుకోకుండా అమెరికాలో ఎందుకు చదువుకున్నావురా మా డాడీకి చాలా మంది శత్రువులు ఉన్నారంటరా 20 ఏళ్ళగా వాళ్ళకి మా డాడీ గొడవలు అవుతానే ఉన్నాయి గ్యాంగ్ వార్స్ స్పోర్ట్స్ కోటాలు చంపుకోటాలు ఈ అట్మాస్ఫియర్లో నేను పెరగటం ఇష్టం లేక 5 అయ్యేటప్పుడే అమెరికా పంపించేశాడు 2 నెలలకోసారి మమ్మీ వస్తుంది ఓ 15 రోజులు ఉంటుంది 6 నెలలకోసారి డాడీ వస్తాడు ఓ వారం ఉంటాడు ఈ 15 ఏళ్ళగా ఎన్నిసార్లు ట్రై చేసినా ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదురా మా డాడీ అందుకే యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పేసి ఇండియాకి వచ్చాను ఐ లవ్ ఇండియా ఓ మంచి అందమైన తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలంతరా వయసు వచ్చేసింది ఒంటరితనం స్టార్ట్ అయిపోయింది 24 years తట్టుకోలేకపోతున్నాను రా जितना बोल रहा उतना सुन मेरे को बॉटल चाहिए दैट्स इट అరే బాబీ నేను బీర్ తెచ్చుకుంటా నీకు కావాలా వద్దా ఓకే ఓ ఓ ఏ ఓ ఏ హాయ్ బేబీ ఓ సారీ 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 కూల్ 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 బాడీ కూల్ कूल कहते क्या कूल रे क्या कूल मार रे पकड़ हाउ डेयर यू पुशिंग मी आई सेड सॉरी हट रे पीछे मार रे व्हाई पुशिंग पकड़ के kill you what's the problem huh what happened బాబీ ఇక్కడే ఉన్నాడు అవును ఇందా నుంచి నేను ఫాలో చేస్తూనే ఉన్నాను లేదు లేదు వదిలిపెట్టను ఇన్ని కూడా చేయండి రా అరే బాబీ వాళ్ళు తెలుగు వాళ్ళరా బాస్ మేమే తెలుగు వాళ్ళరా బాస్ తెలుగు ఏం లేదురా ఏంలే కొట్టడ్రా దీనికన్నా గట్టిగా ఉండవు నీ ఎముకలు నా ఫ్రెండ్ మీద చేసినందుకు ఇలా నీ ఎముకలను వంచేయాలి వద్దురా గొడవలు వద్దురా మనకున్న అలవాట్లు మహాబతితో ఎన్నేళ్ళు బతుకుతారా 60 ఏళ్ళు దాంట్లో ఫస్ట్ 15 ఏళ్ళు చిన్నతనం ఏది తెలియదు లాస్ట్ 15 ఏళ్ళు ముసలితనం అన్ని తెలిసినా ఏది చేయను మిగతా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు పడుకుంటావు పళ్ళు తోముకుంటావు దానికి దీనికి ఖర్చు అయిపోతాయి ఇక మనం ఎంజాయ్ చేయడం కోసం మిగిలిన 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు కూడా ఎందుకు గొడవలతో వేస్ట్ చేసుకుంటాం యూత్ రా ఎంజాయ్ చేయాలి కదా వీరేద్దాం I like you boss నువ్వు నాకు నచ్చేసావు బాస్ ఐ లవ్ యూ బాస్ యారా
బాస్ నేను నెల రోజుల పాటు రాజస్థాన్ వెళ్తున్నావు, నువ్వు కూడా హ్యాపీ మాతో పాటు వచ్చేచ్చు కదా. లేదమ్మా, నేను మా ఊరు వెళ్ళిపోయి 15 ఏళ్ళు మా ఊరు చూసి ఇంకా ఆగలేకపోతున్నాను. ఎవరు బాస్? హైదరాబాద్. ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ, వండర్ఫుల్ సిటీ, పీస్ఫుల్ సిటీ. రగులుతున్న రాజధాని, 2 వర్గాల మధ్య ఘర్షణలతో అల్లాడిపోతున్న జంట నగరాల పౌరుడు, అల్లర్లు జరుగుతున్న చోట నిరవధిక కర్ఫ్యూ. వీడి పేరు యాదగిరి. 25 సంవత్సరాల క్రితం తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి పట్టుచేత పెట్టుకున్న నగరానికి వచ్చాడు. ఒక ఫ్యాక్టరీలో రోజు కూలీగా చేరిన వీడు ఇవాళ ఒక పెద్ద యూనియన్ లీడర్ గా ఎదిగాడు. వీడి ఎదుగుదల కోసం వీడు ఆశ్రయించింది గూండాయిజం. వీడి జీవితం మొత్తం నేరాల మయం. ఇవాళ స్టేట్ లో ఒక ప్రాంతం మొత్తాన్ని వీడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని భయభ్రాంతులు చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా వీడి మీద ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఒక చిన్న కేసు కూడా నమోదు చేయలేదు అంటే వీడి పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇతని పేరు కేఆర్. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇతను ఇంజనీరింగ్ పాస్ అయ్యి నగరానికి వచ్చి ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. యాదగిరి రోజు కూలీగా చేరింది ఇతని ఫ్యాక్టరీలోనే. యాదగిరి యూనియన్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో యాదగిరికి ఇతనికి ఏర్పడ్డ వివాదం ఇతన్ని కూడా నేరస్తుడిగా మార్చింది. వీడి జీవితం కూడా మొత్తం నేరాలమయమే. యూనియన్లను అడ్డు పెట్టుకుని యాదగిరి ఎదిగితే వర్తక సంఘాల అధ్యక్షుడిగా వీడు ఎదిగాడు. వీడి వెనక కూడా అంతులేని నేరాలున్నాయి. వీడు కూడా రాష్ట్రంలో మరో ప్రాంతాన్ని శాసించగలుగుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఆధిపత్య పోరులో కేఆర్ అన్నని యాదగిరి చంపేశాడు. యాదగిరి భార్యని కేఆర్ చంపేశాడు. ఆ గొడవల్లోనే యాదగిరి కుడిచైపోయింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఆ పక్కనున్నవాడు యాదగిరి బావమరిది కోటిగాడు. తన అక్కని చంపాడని కేఆర్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. వీడిది చాలా ప్రమాదకరమైన దూపుడు మనస్తత్వం. వీడి పిచ్చి కోపంతో ఎవరిని ఎప్పుడు ఏం చేస్తాడో అని వాడు సొంత మనుషులే భయపడుతూ ఉంటారు. ఆ పక్కనున్న వాడి పేరు మురళి. వాడి యాదగిరి అన్న కొడుకు. మహా పిరికి మనిషి. వీడి పిరికితనమే అవతల వాళ్ళకి శత్రువు. ఎందుకంటే అవతల వాళ్ళు తను ఏదో చేస్తారనే భయంతో వీడే ముందు వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. వాళ్ళు వచ్చే టైం అయింది. వీడి పేరు రవిశంకర్. కేఆర్ అన్న కొడుకు. కేఆర్ కుడి ఎడమ కూడా వీడే. చూడడానికి ఆఫీసర్లో ఉన్న కోటిగాడి కన్నా కిరాతకుడు. ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు బాగా ముదిరి పాకాన పడుతున్నాయి. ఇదంతా చాలక ఇద్దరు సొంత పార్టీలు పెడతారట. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. అందుకే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న మెరికల్ లాంటి మీ అందరినీ ఏరి కోరి నా దగ్గరికి తెచ్చుకున్నారు. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఏదైనా ఒక చక్కటి అద్భుతమైన ప్లాన్ తో వీళ్ళిద్దరి పీడ నాకు విరగడ చెయ్యాలి. వచ్చే ఎలక్షన్స్ టైం కల్లా వీళ్ళిద్దరూ భూమి మీద ఉండడానికి వీల్లేదు. దాని ప్రభావం నా ఎలక్షన్ మీద పడకూడదు. టెంపరీగా అంతవరకు నేను ఒక ప్లాన్ ఆలోచించాను. అదే సంధి మంత్రం. నేను ఇప్పుడు దాన్ని అమలు చేయడానికే వెళ్తున్నాను. గో హెడ్. అన్నా యాదగిరన్నా, నమస్తే అన్నా. సార్ నమస్తే, బాగున్నారా? ఏం లేదన్నా, డైరెక్ట్ గా విషయం మాట్లాడేసుకున్నాం. మాంసం తింటున్నాం కదా అని దుమ్ములు మెడ కట్టుకుంటాం. చెప్పండి, మీరు గూండాగిరిలోకి ఎప్పుడు వచ్చారో నేను రాజకీయాల్లోకి అప్పుడే వచ్చాను. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇదిగో ఇవాళ హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగాను. నాకు డబ్బులు సంపాదించుకున్నాను. స్విస్ బ్యాంక్ లో దాచుకున్నానా? ఇదిగో నిజం చెప్పాలంటే మీ ఇద్దరి దగ్గర కలిపి ఎంత డబ్బు ఉందో అంతకన్నా ఎక్కువ డబ్బు నా దగ్గర ఉందన్నా. అన్నా ఏమన్నా గొడవ ఘోర ఉందా? అదిగన్నా గొడవలు ఎందుకన్నా? మాటలతో మాయ చేయకండి మినిస్టర్ గారు. నేను అమాయక ఓటర్ని కాదు, మీరు వచ్చి వాటేసుకుంటే పొంగిపోయి ఓట్లేసి నీకు చప్పట్లు కొట్టడానికి. ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ మా వాళ్ళ అమాయకత్వాన్ని దోచుకుని మేడల మీద మేడలు కట్టుకుంటున్న ఈ పెద్ద మనుషులకి చెప్పండి, మీ రాజకీయ సంస్కరణలో మా రక్తాన్ని జలగల్లో పెంచుకున్నారు, మా ఆస్తులు దోచుకున్నారు, నా జనాల అమాయకత్వాన్ని వీళ్ళ వ్యాపారాలకు బలి చేస్తున్నారు. మా ఆడపిల్లల మానవాన్ని కూడా ఇది సాగదు. ఈ నేల మాది, ఈ నీరు మాది. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి వీళ్ళు చేస్తున్న అరాజకలు సాగవు, సాగనిప్పను. అందుకోసమే పల్లెటూళ్ళలో కొడవని పట్టుకుని గడ్డి కోసుకున్న ఈ చేతిని, ఆ కొడవలిని కూడా ఈ దోపిడీదారుల పీకులు నరకడానికి ఉపయోగిస్తున్నాను. నా వాళ్ళ కోసం, నా జనం కోసం. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను ఎక్కడికైనా వెళ్ళగలను, వ్యాపారం చేయగలను. అది భారత రాజ్యాంగం నాకిచ్చిన హక్కు. నన్నెవ్వడూ అడగలేడు. డబ్బున్నవాడిగా పుట్టడం తప్ప. వీళ్ళని మేమెక్కడ దోచుకున్నామండి? డబ్బిచ్చాం, భూములు కొన్నాం, వీళ్ళకి చేత కాక వదిలేసిన వనరుల్ని మేం ఉపయోగించుకున్నాం. వీళ్ళ కూడా ఉపయోగించుకోవడం నేర్పాం.
ఏంటో మీరు బాగా నడిపింది తొక్క చెప్పే విషయంగా నీతులు దురని నీ సంగతి నాకు తెలుసురా మా అక్కనే తప్పావు అది నేను మర్చిపోను నీ చావు నాకు ఇప్పట్లో ఉందిరా రాస్కెల్ Shut up, you stupid idiot. Watch your tongue. ఎక్కువ మాట్లాడితే నాలుగు చీరేస్తాను. ఇంగ్లీష్ లో మాట్లాడక మాకు అర్థం కాదు. మా భాషల్లో కత్తులు గన్నులు రక్తాలు చూసుకున్నావా? ఆపండి అయ్యా బాబా ఆపండి ప్లీజ్ కూర్చోండి అన్న ఇలా అయితే ఇంకా నా వల్ల కాదన్న అవతల సెంటర్ లో అపోజిషన్ పార్టీ రూలింగ్ లో ఉంది ఇక్కడ స్టేట్ లో లా అండ్ ఆర్డర్ లేదనే సాకు పెట్టి గవర్నమెంట్ ని బర్తరఫ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలన పెడతారు మిమ్మల్ని ఎవరిని బతకనివరన్నా ఎన్కౌంటర్ చేసి చెప్పేస్తారు అంటే అది ఇప్పుడు నేను అటువంటి దారుణం జరగాలని కాదు నేను చెప్పేది అర్థం చేసుకోండి హాయిగా స్టేట్ నేను ఏరియాగా డివైడ్ చేసుకోండి పంచుకోండి ఎవడు ఏరియాడు పరిపాలించుకోండి ఒకరి ఏరియాలో ఒక రామాకండి అయ్యా గొడవలు చేయమాకండి ప్లీజ్ అన్నా 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 సంధి చేసుకోండి అన్నా ఇగో నాకేంది నేను సంధి అయిపోయిందంటే విషకప్ చెప్పు ఈ గుండాలు ఇద్దరి మధ్య సంధి చేయడానికి ప్రయత్నిస్తున్నారని విన్నాం నిజమేనా ఇక్కడ గోండాలు ఎవరున్నారండి ఒక ఆయన కార్మిక నాయకుడు ఇంకొక ఆయన వర్తక సంఘాల ప్రెసిడెంట్ నేను హోమ్ మినిస్టర్ని ముగ్గురం కలిసి స్టేట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించడానికి సమావేశం అయ్యాం ఏముంది ఇందులో కొంచెం పాజిటివ్ ఆలోచించండి ఏం భాగం అయ్యా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఇంత సెక్యూరిటీ ఉండదు అన్న అడగండి నమస్తే అన్న కేసు సార్ వీళ్ళు ఇల్లు దాటి బయటకు వస్తే తిరిగి వాళ్ళ పంపకాలు చేరేదాకా హోమ్ మినిస్టర్ నాకు కూడా టెన్షనే ఏంటయ్యా ఇది హలో సార్ సిఐ ప్రకాష్ మాట్లాడుతున్నాను సార్ యాదగిరి పార్టీ ఇంటికి చేరిపోయారు సార్ ఏం గొడవలు జరగలేదుగా లేదు సార్ అండర్ కంట్రోల్ సార్ కేఆర్ పార్టీ వాళ్ళు కూడా చేరిపోయారు సార్ గొడవలే లేవు సార్ అండర్ కంట్రోల్ సార్ వెరీ గుడ్ సార్ కేఆర్ గారు యాదగిరి గారు ఇళ్ళకి జరిపారు ఏం గొడవలు జరగలేదు అంతా అండర్ కంట్రోల్ విన్నాను పోలీసు వాడు అందరికీ స్వీట్లు పంచిపెట్టు సిగ్గు లేకపోతే సరే ఎవరికైనా అడక్కో నాకే నా వెళ్ళిన పని ఏమైంది ఏమిటికి నరికారా కొడుకుని రక్తం కడడానికి గంట పట్టింది గీతా ప్రియా డ్రింక్ ప్లీజ్ ఇది ఇది మ్యాజిక్ డ్రింక్ ఆడవాళ్ళు తాగకూడదు తాగితే కళ్ళు తిరుగుతాయి ఏ మీ మగాళ్ళకి ఏమైనా మూడో కన్ను ఉంటుందా కళ్ళు తిరగకుండా ఉండటానికి ఓరా వాట్ బాస్ వాట్స్ ద ప్రాబ్లం హలో వెంకట్ ఏ ప్రాబ్లం? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఏంట్రా బాబీ ఇందా లెక్క పెట్టినప్పుడు 6 ఉన్నాయి ఇప్పుడేంటి 6 ఉన్నాయి రే బాబీ వాట్ ద పులిహార ఇది తీసురా అదే మన అమెరికాలో అయితే రైల్వే స్టేషన్స్ ఎంత క్లీన్ గా నీట్ గా ఉంటాయిరా ఇప్పుడు చెప్తాడా ఎక్స్క్యూజ్ మీ. వెల్కమ్ టు ఇండియా నీకోసమే ఎదురు చూస్తున్నాను త్వరగా వచ్చాయి
వెల్కమ్ హోమ్ బాబీ. ఎలా ఉంది కులు మనాలి ట్రిప్? బాగా జరిగిందా? 4 నెలలు అయిపోయింది నాన్న నిన్ను చూసి. 4 నెలల్లోనే చాలా పెద్దాడైపోయాడు కదా రవిశంకర్? అవును బాబాయ్. డాడీ సారీ డాడీ, యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పి మీకు చెప్పకుండా ఇండియాకి వచ్చాను. నేను మిమ్మల్ని చూసి 4 నెలలు అవుతుంది. మమ్మీ కూడా యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో ఇండియాకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారిగా ఇండియాని మమ్మీని మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను డాడీ. చూసావు కదా నాన్న, ఇండియాని చూసావు, డాడీని చూసావు, అదిగో మమ్మీని కూడా చూడు. హాయ్ మామ్. హౌ ఆర్ యు? మమ్మీని కూడా చూసావు కదా. ఎల్లుండి నైట్ ఫ్లైట్ కి యుఎస్ కి టికెట్స్ బుక్ చేయించాను. హ్యాపీగా బయలుదేరు. ఓకే రవిశంకర్? మమ్మీ నువ్వున్న డాడీతో చెప్. ఆంటీ కోపం వచ్చేట్టుందిరా. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యు? నువ్వేంటి మళ్ళీ వచ్చావు? బాబాయ్ కార్లో వెయిటింగ్. ఫోన్ మర్చిపోయానని అబద్ధం చెప్పి వచ్చేసాను. జార్జ్ బుష్ ఎలా ఉన్నాడు? అమెరికాలో ఉండి కూడా ఇంకా మడిగట్టు కూర్చుంటాం ఏంటి బ్రదర్? ఏదైనా మంచి ఫ్రూట్ ని సెటప్ చేయొచ్చు కదా, అట్లీస్ట్ ఫర్ టైం పాస్. మనం అంతా టైం పాస్ కేసు కాదు. ఒకే మాట ఒకే ఫ్రూట్. ఎంతకీ దొరికిందా నీ బంపర్ పనాసా? ఇండియాలో ట్రై చేయాలి. ఎనివే ట్రై చేయి, ఆల్ ది బెస్ట్. మొన్నటి నుంచి పిన్ని చాలా కోపంగా ఉంది, వెళ్ళి కూల్ చేయడానికి ట్రై చేయి. ఇదిగో పిన్ని రికమెండ్ చేస్తే బాబాయ్ వెంటనే ఒప్పుకుంటాడు. సాయంత్రం కలుద్దాం. ఇంకో 10 రోజులు ఉంటాను, ట్రై చేయి, పార్టీ చేసుకుందాం. ఓకే బాయ్ బాయ్. ఓహే బాయ్. ఓ దోసాస్, ఐ లైక్ దోసాస్. ఆంటీ అలా ఉన్నారేంటి? లీవ్ దిస్ దోసా ఫర్ మీ ఆంటీ. ఐ లైక్ దోస దోస దోస. ఐ లైక్ డాడీ చాలా సింపుల్ గా కట్టాడు మా ఇల్లు. చాలా బాగుంది. ఐ లైక్ ఫుల్లీ దోస దోస. ఐ లైక్ దోస దోస. ఏంటమ్మా మీ పుట్టింటోళ్ళు ఎలా ఉన్నారు? అరే, ఆంటీ, వాడిని ఎందుకు కొడుతున్నావ్? ఏంటి? బాబీ, నీ చేతిలో ఎందుకు బాబీ. కొడతాయమ్మా? Why are you hitting? అమ్మా. ఆంటీ. అరే, ఏంటమ్మా అమ్మా? అబద్ధం చెప్తావా? చెప్ప పెట్టకుండా ఇండియా వచ్చేసా ఎంత ప్రమాదమో తెలుసురా నీకు? నేనెవరికి తెలుసమ్మా ఇక్కడ? ఆ? అదంతా నీకు తెలీదు. అదంతే. అసలే ఇక్కడ మన వంటి పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు. వీటేమో ఇంటి అంతా చెత్త తిరుగులు తిరుగుతున్నాడు. చేతులు నొప్పెట్టినాయి అమ్మా. ఐస్ చేయొద్దు. నాకు ఇప్పుడు నీ మీద ఇంకాసేపు కోపంగా ఉండాలనుంది. అయినా అమ్మా ఇంట్లో పనంతా నువ్వే చేయాలా? పనులను పెట్టుకోవచ్చు కదా. నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఇల్లు అంటే ఇల్లులా ఉండాలి, హోటల్ రూమ్ లా కాదు. నా పని నేను చూసుకోగలను. ఇంకేమన్నా ట్రై చెయ్యి కాక. నిన్ను చూపించి అమ్మంటే ఎవ్వరు నమ్మరు, అక్కంటే నమ్ముతారు. ఎలా మెయింటైన్ చేస్తున్నావమ్మా? అవునంటీ, వంటింటి చుట్టుకాలా? నోర్మై. అబ్బా, 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 ఎక్కడ పడుకోండి? ఏంటన్న బాబీ విషయం చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేస్తున్నా? ఏదో పెద్ద విషయమే. అదే ఏం లేదమ్మా, ఏం లేదు. పర్వాలేదు నాన్న, చెప్పు. అమ్మా నువ్వేమో యూఎస్కి వచ్చి 2 నెలలు అవుతుంది. నేనేమో నిన్ను చూడాలని ఇండియాకి వచ్చాను. డాడీ ఏమో వెళ్ళిపోమంటున్నాడు. కన్న కొడుకుని 4 రోజులు కూడా ఇంట్లో ఉండకుండా పంపించేస్తా ఎలా? పాపం కన్న తల్లి మనసు బాధపడదా? ఐఎమ్ వెరీ సారీ బాబీ. నీ కన్న తల్లి మనసు అస్సలు బాధపడదు. అర్జెంట్ గా నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ మంత్ నేనే వస్తాను. అమ్మా బాబీ పరా. నేను వెళ్ళను. ఎందుకో? ఇక్కడేం పనింది నీకు? నాకు అర్జెంటుగా అమ్మాయి కావాలి. ఏంటి? నువ్వు నాకు అర్జెంటుగా అమ్మాయిని చూసి పెళ్లి చేయి, అప్పుడు వెళ్తాను అమెరికాకి నా పెళ్ళంతో. ఏంట్రా బాబీ, ఫ్లవర్ నీకు టిప్ ఇచ్చినట్టుంది. దెబ్బ అయిపోయావరా? టిప్పిస్తే టాప్ దాకా పాకేస్తానని పాపకు తెలియదురా. తెలదు. చూపిస్తా. 100 రూపాయల నోటుకి రంగు ఉంటుందని తెలుసు కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేతితో ఇచ్చినందుక, లేకపోతే అది అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. ఇనపెట్టి నేను తీసుకొచ్చుంటే తుప్పాసన వచ్చేది. కానీ మీరు ఫ్రెష్ గా తీసిచ్చారు కదా. 100 ఏళ్ళు బతకడం వేస్ట్ అండి. జస్ట్ 1 అవర్. 1 అవర్ ఈ నోటుగా పుట్టుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత చక్క హాయిగా. చాలు, అక్కడితో ఆపు. ఆపకపోతే 6'2" ఉంటావు, కరెక్టేనా? కరెక్ట్. పొడుక్కి తగ్గలావు, ఫిగర్ బాగానే ఉంది. రోజు జాగింగ్ చేస్తావా? మంచి రంగు, మంచి కళ్ళు, ముక్కు, నోరు, మనిషిలాగానే ఉన్నావు. పర్వాలేదురా, అందగాడివే. ఎందుకురా నాతో పెట్టుకుంటావు? చచ్చిపోతావు, పోరా. ఓ నాకు భయం వేస్తుంది. చేతులు ఉనిపోతున్నాయి, గుండె దడ్డలు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. Stop అమ్మో it. చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? నేను యాదగిరి కూతుర్ని. అయితే మాకేమైనా భయమా? రేయ్, హలో డాడీ,
హలో ఏమా బంగారు తల్లి ఎక్కడున్నావు? డాడీ డాడీ నేను నేను ఇది ఎన్నో ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ నేను థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాను. ఏ థర్డ్ ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు. నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే ఏం కావాలి కొనరా? నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నానని కన్నా తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులు చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను, ఏమనుకోండి. మాట్లాడతాను ప్లీజ్. రేపు 9ంటికి గో కటింగ్ వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రారా? రాను. అంకుల్ ఆగరా, చచ్చిపోతాం. వస్తారా? రాను. అంకుల్ వద్దు ప్లీజ్. వస్తారా? ఓకే చస్తానా? వస్తాను ప్లీజ్. ఏంటి? నేనే వస్తానని చెప్పాను కదా. ఇదేంటి ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ. ఏంట్రా బాబీ, ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా. మూడులో పడాల్సిందే. ఐ లవ్ యూ చెప్తావా? చాచా, నాకు అలవాట్లేదు. నాకంటూ స్టైల్ ఉంటుంది. చా. లైట్స్ బాగున్నాయి, చోటు బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, చాలా రొమాంటిక్ గా ఉంది. సో వాట్? తప్పు చేసేద్దామా? ఇది తప్పు చేసేద్దామా? తప్పేంటి? నువ్వు వయసులోనో నేను వయసులోనాను, ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి, ఒక అందమైన వయసులో ఉన్న అబ్బాయి కలిసి చేసే తప్పు. ఆ తప్పు అసలు రావడమే నా తప్పు. నువ్వు కూడా తప్పంటున్నావు, నువ్వు తప్పంటున్నావు, నేను తప్పంటున్నాను. తప్పు ప్లస్ తప్పు ఇది కూడా తప్పు. ఏ ఛీ, నీతో మాట్లాడి. సరే మాట్లాడు, తప్పు చేసేద్దాం. యాక్షన్ యాక్షన్, ఐ వాంట్ యాక్షన్. పోనీ రేపు ట్రై చేద్దామా? మినిస్టర్ గారు హాయ్. మీరు రండి. రే మంచి పెట్టరా అమ్మా. ఈ కోట్ ఇక్కడ కోట్. హాయ్ భాగ్యమతి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హలో అంకుల్, బాగున్నారా? ఓకే దెన్ బాయ్. బాయ్. మంచి తీసుకురండి. అవును, ఇప్పుడు ఎవడాడు? అది Friend ఆ? ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఓ. వచ్చేసా. ఏంటి మీ నాన్నకో చేయలేదు? యాక్సిడెంట్? ఉత్తర మా నాన్నతో ఉత్తర. ఏంటి నా కోసం తపస్సు చేస్తున్నావా? పిచ్చి కింద చచ్చిపోతావు. అవును, నాకు పిచ్చి పట్టింది. నీ పిచ్చే పట్టింది. మీ నాన్న ఇంకా వ్యక్తులు తగ్గలేదా? నాన్న నీ కొంట్లో బాగాలేదు, వెళ్ళి పడుకో. పడుకోమంటా. ఏమ్మా అలాగే ఈ గ్లాస్ తీసుకో. నేను చూస్తుంటే జాలేస్తుంది. అసలు ప్లాన్ ప్రకారం అయితే నిన్ను ట్రాప్ చేసి కడుపు చేసి తల్లిని చేసి వదిలేస్తే మీ నాన్న మీద నాకున్న పగ చల్లారుతుంది అనుకున్నాను. కానీ మనసు ఒప్పట్లేదు. మామూలుగానే అలా అంటాను కాదు, మీ నాన్న మా ఫ్యామిలీకి చేసిన ద్రోహం నన్ను ఇలా చెడ్డోని చేసింది. ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసి వదిలేస్తే నీ జీవితం కుక్కలు చింపిన ఇస్త్రైపోద్ది. నా పగ చల్లా. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత్వం ఉందా? నీ తల్లి కూడా ఒక ఆడదేరా? ఒక ఆడది కంటే నీ ఉపన్యాసాలు ఆపు. ఇవన్నీ వెళ్ళి నీ నాన్నతో చెప్పు. మీ నాన్న చేసిన అన్యాయానికి ఇది నా ప్రతీక. నువ్వు మగాడివైతే మా నాన్నతో తెలుసుకోరా. మధ్యలో నాలంటూ ఆడపిల్లలు బలి చేయడానికి సిగ్గులేదురా నీకు? మా నాన్న చేసిన దానికి నాకేంట్రా సంబంధం? ఏమన్నావు భాగ్యమతి? మీ నాన్న చేసిన పాపాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల నేను నీ మీద పగ తీర్చుకోకూడదు. నేను ప్రేమించాలి, అంతేగా? నువ్వు అంది కరెక్టేనా? భాగ్యమతి,
నీ కేఆర్ కొడుకుని. అవును, నీ కేఆర్ కొడుకుని. నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ నాన్న పాపాలతో నీకు, మా నాన్న పాపాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు నచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు నచ్చినప్పుడు నేనెవరో నీకు తెలియదు. మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడ్డాక మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. కానీ కానీ మన పెళ్లి జరగదు. జరుగుతుంది భాగ్యమతి, జరిగి తీరాల్సింది. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నువ్వు ట్రై చేయి, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నేను ట్రై చేస్తాను. ఒప్పుకోకపోతే 1,00,000 దారులు ఉన్నాయి, 1,00,000 దారులు. మనం ఒకటి కాటానికి. సరేనా? నన్ను ఎందుకు యాదగిరి కూతురుగా పుట్టించాడు దేవుడు? నిన్ను ఎందుకు కేఆర్ కొడుకుగా పుట్టించాడు? మనిద్దరిని ఎందుకు కలిపాడు? మన పెళ్లి జరగదు బాబీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏడవటం మానేసి ఏం చేయాలో ఆలోచించాలి. బాబీ, నీకంతా ఆటగా ఉంది, కానీ మా నా కానీ గీని ఏం లేదు భాగ్యమతి. యాదగిరి కూతురుగా పుట్టడం నీ తప్పు కాదు, కేఆర్ కొడుకుగా పుట్టడం నా తప్పు కాదు. మన ఇద్దరి పెళ్లికి వాళ్ళ కొడుకు ఎటువంటి సంబంధం లేదు. నేను లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇక మనల్ని నా దేవుడు కూడా పెడితే లేడు. సరేనా? రే బాబీ, ఎల్లుండి రాత్రి బయలుదేరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు. నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఈ ట్రిప్ లో నేను 6 నెలలు ఉంటాను. 15 days కాదు, 6 నెలలు మీ అమ్మ నీతోనే ఉంటుంది. హ్యాపీయా? అది కాదు డాడీ. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. హలో, అయితే యాదగిరి నా ఏరియాలో టెండర్ వేయలేదా? యాదగిరి ఏరియాలో నేను టెండర్ వేస్తాను. ఏమవుతుందో చూస్తాను. నో రవి, దిస్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. డాడీ, యాదగిరి అంటే నో 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 నో, ప్లీజ్. ఆ పేరు నీకు వినపడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. దాట్స్ ఇట్. ఓకే? ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎల్లుండి వెళ్ళిపో. అసలు యాదగిరికి డాడీకి వద్దు నాన్న, మళ్ళీ డాడీ విన్నారంటే కోపడతారు. ఆ పేరు మన ఇంట్లో వినపడకూడదంతే. పునరస్తం రక్షాలి. అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరేక మృతాక్షాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. నాన్న అక్కడ చూడు. లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీనామదేవస్య ప్రతి సంవత్సరేక మృతాక్షాన్ ఆమత్రయాసంకరిష్యే. ఒక నిమిషం లైన్లో ఉండండి. ఓం ప్రజాపతయే స్వాహ. మావ, ఓం అగ్నిదే మన ఏరియాలో కేఆర్ గారు స్వాహ. టెండర్ వేశారట. ఓం హోమ్ మినిస్టర్ లైన్లో ఉన్నాడు. ఓం సవస్వాహ. ఓం భోర్భవస్సవస్వాహ. ఓం అధితేన బాబాయ్ మన్యస్వ. ఫోన్. అనుమతేన మన్యస్వ. హోమ్ మినిస్టర్ గారు. దేవసవిత ప్రసవే. ఓం ప్రజాపతేన త్వాదేతానన్యో విశ్వాదేతాని పరితాతా బభూవ. యత్కామాస్తు జోమస్తన్నాస్తు వయస్వస్యామాపతయోరయేణ ప్రజాపతేయ స్వాహ. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా. కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయ రోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే. అమ్మమ్మా, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మా? చస్తే ఆగు. ఆ కేఆర్ గడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మా. చా. అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మా? ఉన్నాడంటే ఒకడు మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాప్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా, అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెర్రి వెర్రి ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో.
మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యూఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమతి నీకెందుకు అర్థం? 2 seconds రా నీచ్, 2 seconds ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావు. జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడేస్తే నిన్ను సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి కొప్పుకుంటారు. అబ్బా సుత్తి కొట్టకు. సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా? పిచ్చ కింద ఎగిరిపోతాం, ఇద్దరిని కలిపి చంపేస్తారు. అంటే ఎప్పుడు పొడుచుకోవటాలు చంపుకోవటాలు, పాజిటివ్ గా ఆలోచించరా? ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? 4 రోజులు మనం కనపడకపోతే ఆళ్లే దిగొస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్న లవర్స్ ని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మనదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరిగొద్దాం. మీ నాన్న నీ కోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువేంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్ లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నా మనం? మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే శుభార్తో తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే బానే ఉంది. బాగుందేంటి? అదిరింది రా. రే నీచ్, డిసైడ్ అయిపోయారా? మేము ఇద్దరం లేచిపోతున్నాం, నువ్వు మాత్రం రావట్లేదు రే. అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటేరా? నాకెందుకు చెప్తున్నావురా? అది కాదురా, నీ గోల్ నాకెందుకురా? ఏదో ఊరు కానీ ఊళ్ళో, దేశం కానీ దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబా గోండా, వాళ్ళ బాబా గోండా, మీ ఇద్దరు తిన్నదరక ప్రేమాదామా అంటూ ఒళ్ళు బలిచి కొట్టుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా లేచిపోతా ఉన్నారు. పోతే పంటరా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. ఏ అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ, ఇలాంటి వదే నా ఫ్రెండ్ అంటావు? అసలు నేనైతే ఏంట్రా బాబీ, ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవకి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వు ఉన్నావు ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే అయిపోతాను రా. మీరు వెళ్ళాక ఆహ్లాదం మీరేను మరి గ్యారంటీగా పట్టుకుంటారు. కోళ్ళలో సూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ. ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళు నన్ను ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకని అలా చెప్పు. ఫ్రెండ్, హలో కేఆర్, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ? నీ కొడుకు యాదగిరి కూతురు ఇద్దరు కలిసి లేచిపోయారు. ఎవరు మాట్లాడేది? హలో, ఏమైందండి? ఏం కాలేదు. ఏమైంది? ఏమైందండి? ఏం కాలేదంటున్నాను కదా. ఎరా చోట, అదేమైంది కనుక్కున్నావా? హలో, యాదగిరి, ఎవరు? నేనెవరైతే నీకెందుకు? నీ కూతురు కేఆర్ గాడి కొడుకుతో లేచిపోయింది తెలుసా? బస్వాన్ రామలాపురం సర్పంచ్ సిసి అమ్మిరాజు ఓల్డ్ బియ్య ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్ర ఇట్లా అమ్మిరాజు ఫ్యాన్స్ అసోసియేషన్. ఈడికి ఎవరన్నారు? ఫ్యాన్స్ ఈడే రాసుకున్నాడు. బాయా బాయా అట్టుపండు.
పబ్లిక్ సర్పంచ్ని పడుకోవడానికి లేని పిస్టేజ్ పిలుచుకోవడానికి వచ్చింది వీడికి. ఆ పిచ్చి తల్లి పేరు పొల్లాటలు రావలసి కారం సెట్ని స్పెషల్. 10 ఏళ్ళ నుంచి ఈడుతోనే ఉంటుంది, పెళ్లి చేసుకుంటాడని ఆశ. దానికి ఆడెందుకు చేసుకుంటాడు? ఆ జన్మ బెమ్మసారు కదా. ఇక్కడ ఎవరు లేరు కదా బాయ్యా. బస్ ఎక్కు ఇటు. బస్ ఎక్కుతున్నాను సర్పంచ్ గారు. ఒక ఎంట్రుకుంటే ఇస్తారా? ఈడు అక్కడ కొత్త రకం ముష్టోడు. ఒరిస్సా రాష్ట్రంలోని మారుమూల గ్రామం బెస్తా. అక్కడికి వెళ్ళి శాతపడి నేర్చుకొచ్చాడంట. ఆ శాతపడి చేయడానికి ఎంట్రుకలు అడుక్కుంటాడు. రకరకాలు ఇస్తాలే. ఎక్కువ ఎక్కువ. ఈడొకడు చేతపడి పిచ్చి ఈడును. అరే గట్ట కొట్టేమంటారా? అక్కడ కాదు ఇక్కడ. ఈడు ముందు చెయ్యేత్తడం భయం, సంకలో సెంటు కొట్టేస్తాడు. సందు దొరికితే మా బావ మొఖానికి మస్కా కొట్టేస్తాడు. అవును రే, బస్సు ఇంకా బయలుదేరలేదేంట్రా? మీ దైవాలు 4 టికెట్లు వేసుకున్నాను అయ్యారు. ఇద్దరు వచ్చి బయలుదేరి పట్టిన ఆరతెత్తాను. ఎక్కు బస్ ఎక్కు. అని పిలవమంటారా? ఈ ఎక్స్ట్రాలే. నువ్వు ఎక్కు. అరే పోలీసు బావ వచ్చేస్తాడు. మా ఇంటి తినేస్తాడు. నీ ఆఫీసులు ఎక్కేసుకోరా బాబు. ఏంటోరే బావమర్ది, ఏంటి పళ్ళు కొంటున్నావా? లేదు, లారీలు కొంటున్నాను. కోపం లేదు కానీ రే, ఈ కాశ్మీర్ యాపిల్స్ తింటే రక్తం పడుతురే. ఎక్కడి నుంచి? కుళ్ళు జోకులు ఆపి ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. అరే అందరు ఎక్కరా? అరే గొట్టం ఏంటిది? ఎవరు మీరు? మీరెవరు? అయ్యి బాబా, ఆయన ఎవరేంటండి? మా బావ. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి. తమరెవరు? బాబీ. భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి? భాగ్యమతి. భాగ్యమతి శ్రీమతి అని అడుగుతున్నాను. భాగ్యమతేనండి. శ్రీమతి అని అడుగుతున్నాను. వాళ్ళ ఇంటి పేరు శ్రీమతి కాదే. ఆవిడ మీకేమవుతుంది? ఆవిడే. అలా ఆవిడంటలే బావా. అల్లుడు గారు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మీ అల్లుడు గారా? మనమేం మాట్లాడుకుంటున్నాం? మీ అల్లుడు గురించి. పెళ్లి పెటాకుల్లి అల్లుడు ఎక్కడి నుంచి వస్తాడు? మిమ్మల్ని అభిమానంగా మా బావ అల్లుడు గారు అంటున్నాడు కదా బావా. థ్యాంక్స్, మీరు చాలా మీకేం కావాల్సిన నన్ను అడగండి. ఓకే ఓకే. ఈ పాటికి మనాళ్ళు మన కోసం వెతుకుతూ ఉంటారుగా. రాత్రికి మనం ఇంటికి వెళ్ళకపోతే కదా వెతుకుతారు. అప్పుడే ఎలా తెలుస్తుంది? నీచ్ గారు చెప్పేస్తుంటాడుగా. సునీలా? మన సునీలా ఎందుకు చెప్తాడు? నేనే చెప్పమన్నానుగా. నువ్వా? నువ్వెందుకు చెప్పమన్నావు? మరి మనం లేచిపోయాం తెలియాలిగా. బాబీ, నీకైనా పిచ్చెక్కుండాలి, లేకపోతే నాకైనా పిచ్చెక్కుండాలి. నాకేం అర్థం కావట్లేదు. రిలాక్స్ భాగ్యమతి. మన ఇద్దరం లేచిపోయామని మన ఇంట్లో వాళ్ళకి తెలియాలి. యూ అండ్ మీ అని చక్కగా హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి మన వాళ్ళు కూడా మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రాబ్లం సాల్వ్. ఇడియట్, నీకు అసలు బుద్ధుందా? 15 ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన నా కొడుకు జస్ట్ 15 రోజుల్లో యాద్గిరి కూతురుతో ప్రేమలో పడ్డం, వాళ్ళిద్దరూ లేచిపోవడం నాన్ సెన్స్. ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మ్యాట్రిక్స్. మరి హోమ్ మినిస్టర్ సార్, కేఆర్ని మాట్లాడుతున్నాను. హలో కేఆర్ సార్, నమస్తే సార్. హౌ ఆర్ యు? దొంగ నమస్కారాలు నాకొద్దు సార్. ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ యాదగిరి గాడు నా కొడుకుని అది కాదు సార్, ఇక్కడ మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయి యాదగిరి కూతురు అయితే లవ్ లో ఉన్నారని. మీరు మాట్లాడకండి. మాట్లాడారుగా ఆ రోజు. సంధి చేశారు కదా సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను, వినండి. ఇది నా కొడుకు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. చాలు చాలు, ఇక నటించకండి. పొలిటికల్ గేమ్స్ వద్దు సార్. యుద్ధం మొదలవుతుంది. యాదగిరి గాడు నేను సిద్ధంగా ఉండండి. అది కాదు సార్, చెప్పండి సార్, నేను చూసుకుంటాను. మీరు వినండి 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 సార్. నాకు నా కొడుకు దొరికే వరకు రాష్ట్రంలో మారణ హోమం జరుగుతుంది. ఈ కొడుకు దేంతో పారిపోతే నా మీద వస్తుందంటయా? హలో యాదగిరి నమస్తే, బాగున్నారా? హలో హలో, వినండి వినండి. 100 సార్లు చెప్పాను మీకు వాడి గురించి. నాకు తెలుసని వినలేదు మీరు. సందన్నారు, సంతకి నేను ఒప్పుకున్నాను. వేసారుగా వెనక తప్ప నా కూతురిని కిడ్నాప్ చేశారు. ఎవరు చెప్తారు సమాధానం దీనికి? అది కదన్నా, మా ఇంట్లో తెలియదు ఏంటంటే ఇక్కడ మన అమ్మాయి నా కేర్ గడి కొడుకు. అదే అబద్ధం అబద్ధం. వాడు కొడుకు
వాడు కొడుకనే వాడు ఇక్కడ లేడు. నాకు భయపడి తిరిగి మనం అమెరికాలో పెంచుతున్నాడు. ఇప్పుడు నాకు ఎవరికి తెలియదు వాడు ఎలా ఉంటాడో అని. ఎవడో కిరాయి మెదం తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. అనవసరం అనవసరం చెప్తున్నాను వినండి మినిస్టర్ గారు, ఇంకా నా వల్ల కాదు. ఇంకో 24 గంటలు మూసుకొని ఉంటా అంతే. ఈలోగా నా కూతురు నా ఇంటికి రావాలని క్షేమంగా చెప్పండి. ఆడికి లేకపోతే ఒక్కడే చేస్తా. రాష్ట్రం మొత్తం తగలడిపోతుంది. నాకు ఇద్దరు కొట్టుకు తెచ్చారు, అది మనకు తలకాయ నొప్పి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ప్రేమించుకుంటున్నారంట, అది నా తలకాయ నొప్పి. తిక్కుమాలి మినిస్ట్రీ, తిక్కుమాలి మినిస్ట్రీ. అరే వర్షం పడుతుంది, అది ముయ్యి. చాలా బాగుంటుంది. నాకు వర్షం అంటే చాలా ఇష్టం బాబీ. వర్షంలో తడవాలంటే చచ్చేంత ఇష్టం. కానీ మా అమ్మ ముందుగా ముసలిది, నన్ను అసలు వర్షంలోకే వెళ్ళనిచ్చేది కాదు. నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? ఏ, బాబీ పడుకున్నా. ఏ, ఏ, బాబీ 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 ఏం చేస్తున్నావు? బాబీ పైకి రా. నేనా? నువ్వే వర్షంలో తడవన్నావు కదా. అయితే పిచ్చ కింద నీకు పడిపోతావు బాబీ, వద్దు ప్లీజ్. భాగ్యమతి, దేవుడు మనకు చాలా తక్కువ టైం ఇచ్చాడు. తొందరగా అనుభవించాలి. నా మాట విను. నీకు విషయం తెలుసా? కోరికలు తీరకుండా మనుషులు చనిపోతే దెయ్యాలైపోతారంట. కమ్ కమ్, కోరికలు తీర్చేసుకుందాం. దా. అయ్యో, వద్దంటే విండు. జాగ్రత్త, కాదు కూర్చో. హే! ఏయ్, నువ్వు సిగరెట్ కలుస్తావా? ఏ సిగరెట్ మగాళ్ళు అబ్బసమ్మా? ఆడాళ్ళు కాల్చకూడదా? అమెరికాలో పెరిగినా మగాళ్ళు మగాళ్లే. అదేం కాదు. అయినా అసలు నువ్వు సిగరెట్ ఎందుకు కలుస్తావు? నువ్వెందుకు కాలుస్తావు? అది అవును కదా. అసలు మనం సిగరెట్ ఎందుకు కలుస్తాం భాగ్యమతి? మతి లేక జస్ట్ ఫర్ కిక్. లైఫ్ లో బోర్ కొట్టి సిగరెట్ కాలుస్తాం. ఇంకా నాకు లైఫ్ లో బోర్ కొట్టదు బాబీ. నువ్వు దొరికావుగా, నాకు ఇంకా సిగరెట్ కాల్చాల్సిన అవసరమే రాదు. నువ్వెందుకు సిగరెట్ పారేసావు? నాకు కూడా సిగరెట్ అక్కర్లేదు. ఇలా అడిగినప్పుడు చిన్న పిల్లనమ్మా. రాత్రి నువ్వు నన్ను ఏం చేయలేదు. బస్సులో వాళ్ళు మనం ఏదో చేసేసుకుందాం అనుకుంటున్నారు. నేను చక్కగా తప్పు చేస్తుంటే ఎంత బాగుండేది. రాత్రి పూట వర్షంలో బస్సు పైన ఆ కుదుపులు, ఆ మలుపులు. భాగ్యమతి, నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. తప్పు చేయటం బస్సులో చాలా కరెక్ట్ భాగ్యమతి. భాగ్యమతి, నా మాట విను భాగ్యమతి, ప్లీజ్ భాగ్యమతి. భాగ్యమతి భాగ్యమతి. నీ మాట వింటాను బాబీ. భాగ్యమతి ఒప్పేస్తుంది. భాగ్యమతి ఏంటి అందరిలో అసహ్యంగా సిగ్గుసెన లేకుండా ఏంటి మాటలు? నాకు కన్ఫ్యూజన్ వచ్చేసింది భాగ్యమతి. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమతి, కాటన్ దొరికిద్దని చూసారా? ఒక నిమిషం బాబీ ప్లీజ్. ఏంటి? గుడి ఏదైనా ఉందేమో కనుక్కో. ఏంటి గుళ్ళో ఉన్నా? చాలా బాగుంటుంది బాబీ. కళ్ళు పోతాయి భాగ్యమతి, తప్పు. గుళ్ళో దేవుడి సమక్షంలో వీళ్ళందరూ చూస్తుండగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళందరూ చూస్తుండగానా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళంటే అలాగేగా జరుగుతుంది బాబీ. ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడింది పెళ్లి గురించి భాగ్యమతి? అవును. పెళ్లికి ముందు జరిగితేనే దాన్ని తప్పంటారు భాగ్యమతి. పెళ్లి తర్వాత దాన్ని శోభనం అంటారమ్మా. అరే, పెళ్ళి అయ్యేదాకా అడ్వాన్స్ అయ్యావంటే పళ్ళు రాలు కొడతా. పెళ్లి కాదు అంకుల్, వెళ్ళు అంటాను. ఎక్కడికి? బాత్రూమ్. ఓ అల్లుడు గారు, తమరు దేవుడు అన్నారు. అమెరికా.
అమ్మాయి గారి దేవుడు అన్నారు, ఏమనలేదే. ఏమన్నా అందాం అనుకుంటున్నారా? అనాలంటారా? అడిగినందుకైనా అనొచ్చు కదా. అవును పురం. అవును పూర్వం అదెక్కడ? అదెక్కడో? నీకెందుకు పల్లి ముందుంది అంకల్. నీకెందుకు పల్లె? అవును కాదు నీకెందుకు? ఓకే. అల్లుడు గారు, అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ. అవును కాదు నీకెందుకు? అల్లుడు గారు ఆచితూచి మాట్లాడతారు. అలాగే జాగ్రత్త. సార్, ఆ కేఆర్ కొడుకు ఈ యాదగిరి కూతురు ఒళ్ళు తిమ్మరికి లేచిపోయారు సార్. ఈ మూర్ఖులు కదా అని చెప్పిన అర్థం కావట్లేదు. నా కొడుకుని కిడ్నాప్ చేశారని వాడు, నా కూతురిని కిడ్నాప్ చేశారని వీడు రాష్ట్రం మొత్తం తగలు పెట్టేస్తున్నారు సార్. స్టేట్లో ఎక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు సార్. ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి సార్. ఉండవయ్యా, ఇలా అంటే అటు నువ్వు నీకు వాళ్ళను. ఇప్పుడు ఏమైనా కంగారు పెడితే వచ్చేట్లు నాటి పైట్లు కూడా గల్లంత అయిపోతాయి. అన్నిటికీ ఊరికే కంగారు పెడిపోకూడదు. పాప బండాలి, పాప బండాలయ్యా. అంకుల్ బాబుని చూసారా? అంకుల్ మిమ్మల్ని అంకుల్ బాబుని చూసారా? అంకుల్ బాబుని చూసారా? లేదమ్మా, నేను చూడలేదు. వీడు చూసినా కానీ నీకు చెప్పడం. భాగ్యమతి, బాబీ బాబీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయా? నీకోసమే తిరుగుతున్నా. బాబీ ఇవాళ ఏం రోజు తెలుసా? మనిద్దరం పోయిన నెల సరిగ్గా ఇదే రోజు సేమ్ డే కలుసుకున్నాం. అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చాను. 2 తేలైపోయావా? జోకులొద్దు బాబీ. నేను నీకోసం తీసుకొచ్చానుగా. ఏంటది? చూపించు ముందు 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 నువ్వు చూపించు. లేడీస్ ఫస్ట్. అలా మనం లేడీస్ కదా. జోకులొద్దన్నానా? సరే సరే, నువ్వు జోకు. సీరియస్. ఎంత బాగుందో, చాలా బాగుంది బాబీ. ఇప్పుడు నువ్వు చూపించవా? ఛీ, 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 ఛీ. అరే, మీ లేడీస్ ఎప్పుడు ఒకే సింగిల్ మీనింగ్ లో ఆలోచిస్తారా? నా కోసం తెచ్చా చూపించు. పొద్దు నుంచి షాపులన్నీ వెతికితే ఆఖరికి దొరికింది నాకు నచ్చిన షర్టు. ఓ, ఏంటి నచ్చలేదా? బాగుంది, కంపెనీ మంచిది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కానీ మరి కానీ ఏంటి? ఈ రంగు నేను ఎప్పుడు వేసుకో. నేను నీకోసం కొన్న షర్టు, నేను కొన్న షర్టు నీకు నచ్చలేదు, అంతే కదా? ఓకే ఓకే ఓకే, ఆపు. ఆడికి తెలుగు రాదు. ఏ ఆపు. భాగ్యమతి, భాగ్యమతి ఆగు, నువ్వు ఆగు. ఈడికి కూడా తెలుగు రాదు. ఎంత బాగుంది ఈ చీర, కట్టుకోవచ్చు కదా. ఎందుకు ఏడుపు? ఎలాగే నీతో చచ్చింది. ఇవాళ మనం కలుసుకున్న రోజు, హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఈ ఏడుపు అవసరమా? అవసరమే. ఎందుకు? ఎందుకు అని నా ఇష్టం. ఏంటమ్మా నీ ఇష్టం? నా ఇష్టం. ఏంటని ఇష్టం? నా ఇష్టం రా, నా ఇష్టం రా, నా ఇష్టం రా. నేను నీకోసం షర్టు తెస్తే నువ్వు వేసుకోలేదు. ఇప్పుడు నేను ఆ షర్ట్ వేసుకోవాలి. ఆ దిక్కుమాల చొక్క, అదే ఆ అద్భుతమైన చొక్క నేను వేసుకోవాలి. ఏదా షర్టు? అది భాగ్యమతి అక్కడ. ఏంటి, ఒక్క వెంట్రుకుంటే ఇస్తారా? తీసుకో. నీకెక్కడిది ఇది? ఒకసారి కళ్ళు మూసుకో. సరే. తెరిచి చూడు. బాబీ సూపర్. 1 అవర్, 1 గంటలో తెలిసిపోతుంది బాబాయ్. నాకు బాబాయ్ బాబీ exactly కావాలి. నేను నువ్వు చెప్పేది వినను. ప్లీజ్, నేను చెప్పేది విను బాబాయ్. 10 రోజులైంది బాబీని కిడ్నాప్ చేసి, ఇంతవరకు ఒక క్లూ కూడా దొరకలేదు. సారీ రవిశంకర్, అవుట్ అవుట్ ఆఫ్ మై సైట్. స్టార్ హోటల్ ఎప్పుడైనా పుల్లట్లు అమ్మటం చూసావా? అక్కడ చూడు. అరే వంటరా చేస్తున్నాను, అటు తలలా.
నో నా అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బిఏ నేను చెప్తున్నాను. ఎస్ నో 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 పొల్లట్టే వాళ్ళప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం దగ్గర కొత్తమేనా? మరి సోటు పూటేట్రా నీ జిమ్మడిపోను. అమెరికా $1 మధ్యలో అమ్ముకుని డబ్బులు సంబంధించి ఇక్కడ వచ్చి అట్లెట్టుకున్నాను. ఇంకా ఒక్కేటవా ఎందుకు ఎట్లా కూక? ఎలా ఉంది అబ్బయ్యా? పుల్లని పుల్లట్టు పంటి గంటగానే చిన్న జన్మకే జీవమొచ్చరా. అంటే आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. భయపడ్డావా? లేదు, ఆనందంతో అని కేరింతలు కొట్టాను. ఏంటిది? నేను చూపించను. ప్లీజ్ బాబీ చూపించువా? చూపించను. ప్లీజ్ మా అమ్మ కద్దు చూపించను 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 బాబీ చూపించను. చూపిస్తావా లేదా? అయితే కాసుకో. మంటలు ఛీ, సంపు. ఏంటది? నీటిలో పుట్టి ఏట్లో ఇది వల్లో దూరి గడ్లో కాలి కమ్మగా తయారైన చేపలు, ఎండి చేపలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తిన్నారా? వాసన చూస్తేనే వస్తుంది. ఏంటి నీకోసం ఊరు కాని ఊరు, భాష కాని భాష, దేశం కాని దేశం నేను తిరిగి 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 తీసుకొచ్చిన చేపలు నీకు ఇష్టం లేదు. నాకు చాలా 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 ఇష్టమైన చేపలు నీకు ఇష్టం లేదు. నేను నీకోసం చేపలు తీసుకొస్తా ఇష్టం లేదు. ఇప్పుడు నేను మాత్రం నీకు ఇష్టం ఎందుకుంటాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. దానికి దీనికి సంబంధమే లేదు. ఉంది, సంబంధం ఉంది. బాబీ నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకిష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టంగా ఉండొచ్చు. ఏమన్నావు భాగ్యమతి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మన ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉండొచ్చు. అంతేగా? అంతేగా నువ్వు అంది? అంటే నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన చొక్కా, ఆ దిక్కుమాలిన చొక్కా నేర్చుకోకర్లేదు. కరెక్టేనా? కరెక్టే కరెక్టే. అందుకేరా నువ్వంటే నాకు చచ్చేది ఇష్టం. అరే భాగ్యమతి, బాబాయ్ వాళ్ళిద్దరు మన వాళ్ళు కనిపించారు. జైపూర్ లో హ్యాపీగా తిరుగుతున్నారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడు కేఆర్ కొడుకేనా? అవును బాబాయ్. బాబీ బాబీ అంటే వాడి పేరు. మొన్న యూఎస్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు, ఏంటంకు? మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకో? ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది. లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత బొట్టు. ఆగిపోయారే, చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెళ్ళలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదూ అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం. అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెడలో తలబొట్టలేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే. మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి ఆ అమ్మాయి పెట్టుకుంది. అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది? తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో. ఆ అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి, అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళలో తాళిబొట్టు కట్టేస్తుంటే చాలా బాగుంటుంది అంకుల్. కాకపోతే మాకు ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చు అంటారా?
లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్. అందుకని ఈ నాసిక సమాజంలో కొరకన్నలు మాసుకున్నాం, వెళ్ళిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ ఓ సరే. ఇప్పుడు మరి ద్రాక్ష పెడుతానండి అంకుల్ కలజోడు ఉందలుడు గారు. తీసుకున్నారా? బాబాయ్ మాకు ఎవరికి తెలదండి, అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును నేనే. ఏంటి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల. అరే నీకేం చెప్పాను నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎలా వెళ్ళరా. ఏంటి సార్, ఏంటి ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బ్రెయిన్ లేదురా మీకు, నోటికి ఎదుస్తుంది మాట్లాడటమే, పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పంచుడు వెళ్ళు. యుద్ధానికి సెంటర్ లో దూరతాడు. వెళ్ళు. చచ్చిపోతున్నాను సార్, అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని, ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్ ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు,
చూడటానికి చాలా అమాయకంగా కాపాడుతున్నారు కానీ వీళ్ళు కూడా గుండెలు తీసిన బంట్లే. ఎవరు మరి? యాదగిరి కూతురు కేఆర్ కొడుకు మాట్లాడి. అమ్మో అమ్మో ఒగుడు పెళ్ళాలని అబద్ధం చెప్పి మన లెటర్ అమ్మించారు చూడు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పొడుచుకోటాలు చంపుకోటాలు తగలబెట్టుకోటాలేనంట. వీళ్ళ ప్రేమ పుణ్యమా అని అమాయకులు పొట్టన పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒళ్ళు బలిసి లేచిపోయి ఇక్కడ హాయిగా చెట్టా పట్టలు వేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళ మూలంగా వీళ్ళ బాబులు అక్కడ జనాల్ని ఊచకోత కోయిస్తున్నారు. వీళ్ళ ప్రేమ కోసం ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేస్తారో, ఎన్ని పసిపితాలు తెంచుతారో. పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఉసురు ఊరికే పోదు. ఎంతమంది చచ్చిపోతే వీళ్ళకేంటి? వీళ్ళకి వీళ్ళ ప్రేమే కదా ముఖ్యం. ఇంతమందిని బలి తీసుకుని వీళ్ళే బాగుపడతారు, ఏమనుభవిస్తారు. ఎలా వదిలిపెట్టారా నువ్వు? ఎలా వదిలిపెట్టారా నువ్వు? చేతకాని వెదవ. అక్కడ నరకేస్తావు. తీసుకురావాలి కదరా? వస్తావరా? నన్ను కాసేపైనా ప్రశాంతంగా పడుకునివరా? పొద్దున్నే అరుపులు కేకలు బుద్ధుండదా? రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా బస్సులో ఎక్కడ ఆకుండా ప్రయాణం చేసి వచ్చాను. పాపం బాబు వాళ్ళు తలపెట్టుకున్నాను. రాత్రంతా నడుము పడిపోయింది ఇద్దరికి. అని తలిసిపోయింది కొట్టే గేట్ తీయడానికి కూడా ఎవడలేడు. నీ కాపల కుక్కలందరూ దున్నపోతలు తాగేసి పడుకున్నారు. గోడతొక్కొచ్చాను తెలుసా? కొంపకి రావాలంటే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూసా చంపుకోడాలు పొడుచుకోడాలు తన్నుకోడాలు. బాబుతో రాజస్థాన్ లో హాయిగా 10 రోజులు తిరిగి వచ్చాను. ఆనందం మొత్తం పోయింది. నువ్వు ఆగు. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, వెరీ వెరీ హ్యాపీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఉన్నాను. బాబీని కలవడానికి ముందు వరకు చచ్చిపోవాలనిపించలేదు, కానీ ఎందుకు బతికుండాలో మాత్రం అర్థమయ్యేది కాదు. బాబీని కలిశాక జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు బతకాలనుంది, అతనితో కలిసి బతకాలనుంది. అది ఒక్క రోజైనా సరే, ఒక జీవితమైనా సరే, 1000 జన్మలైనా సరే అతనితోనే కలిసి బతకాలనుంది. బాబీకి కూడా నేనంటే చచ్చేంత ఇష్టం అమ్మా. చచ్చేంత ఇష్టం అంటే ఏంటో తెలుసమ్మా నీకు? ఒకవేళ నేను గనక చచ్చిపోయాననుకో, వెంటనే చచ్చిపోతాడమ్మా నా బాబీ. నేను చచ్చిపోయాక కూడా నీ మొగుళ్ళ 20 ఏళ్ళు బతకడమ్మా నా బాబీ. నీ మొగుడు పక్కనున్నా గానీ నువ్వు చచ్చిపోయావమ్మా, కానీ నా పక్కన బాబీ ఉన్నంత వరకు నన్ను చావనివ్వడమ్మా. ఎముడొచ్చినా సరే నన్ను మాత్రం చావనివ్వడమ్మా నా బాబీ. వాడు ఏవి జరగనట్టు బిహేవ్ చేస్తున్నాడు. మనం కూడా అలాగే ఉందాం, ఏమీ జరగనట్టు. ఓకే, వాడు తిరిగి వచ్చాడు, నాకు చాలు. అక్కడికి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడకు, స్మూత్ గా హ్యాండిల్ చేయి. పిల్లాడు. మీరు మరీ చెప్తారండి, ఆ మాత్రం తెలీదా నాకు? చూడండి ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తానో. ఎందుకు మళ్ళీ వెనక్కొచ్చా? ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? వెళ్ళిన వాడు అక్కడికి ఎక్కడికో వెళ్లకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చా? ఆ పిల్లని ఏం చేసావు? పెద్ద బుద్ధిమంతుల్లో వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చావు. నువ్వే మగాడివిరా. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చేయి పుచ్చుకుని నీ వెనకొస్తే మళ్ళీ దాన్ని నరకంలోకి తీసుకొచ్చావు. సిగ్గులేదురా నీకు? అంత ధైర్యం లేని వాడివి, అంత పిరికి వాడివి. నీకెందుకురా ప్రేమ దోమ? అనవసరంగా ఆ పిల్లని కూడా ఇందులో ఇరికించావు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? దాని బాబు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ యాద్గిరి రాక్షసుడురా. ఒకవేళ వాడు దాన్ని చంపేస్తే ఆ పాప నిన్ను చుట్టుకుంటుంది. అసలు అసలు ఎవరు రమ్మన్నాడు రా నిన్ను? ఎక్కడో చోట మీరైనా సుఖంగా ఉండాల్సింది. తప్పు చేసావురా. అవునమ్మా, తప్పు చేశాను. పిరికి వాళ్ళ పారిపోయి తప్పు చేశానమ్మా. తిరిగి వచ్చింది ఆ తప్పును సరి చేసుకోవడం కోసం. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అటో ఇటో తేల్చుకోవాల్సింది నేను. మధ్యలో ఎవరు బలవటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ వాళ్ళకి మీ ప్రేమ అర్థం కాదు నాన్న. కాదమ్మా, తల్లిదండ్రులు. గుళ్ళో పూజారైనా ఊరు తీసే తలారైనా తండ్రి తండ్రేనమ్మా. డాడీ ఏం చేసినా నాకు డాడీయే కదా. యాదగిరైనా అంతే. తల్లి మనసును మించిన శక్తి ప్రపంచంలో ఇంకేం లేదమ్మా. నువ్వు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే డాడీ ఏంటి యాదగిరి ఏంటి, ఈ ప్రపంచాన్ని గెలుస్తానమ్మా. పెద్దవాడు అయిపోయావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మకేం అర్థం కావట్లేదు. నన్ను నమ్మమ్మా.
ఐ విన్ దిస్ బ్యాటిల్. ఈ యుద్ధంలో చివరికి గెలుపు నాదేనమ్మా. చివరికి మా ప్రేమ గెలుస్తుంది. భాగ్యమతి, భాగ్యమతి, అమ్మమ్మ. భాగ్యమతికి అమ్మమ్మ అంటే మీరు నాకు నాయనమ్మ అవుతారు. భాగ్యమతి చెప్పింది నాయనమ్మ. వాళ్ళ నాన్న ఎప్పుడు బండబూతులు తిడతారంటగా. ఎంత తిట్టినా ఏం లాభం నాయనమ్మ, వాళ్ళు మారరు. ఓ అంకుల్. హాయ్ అంకుల్. అంకుల్ భాగ్యమతి ఇంట్లో ఉందా? ఏం లేదు అంకుల్, నా పర్స్ భాగ్యమతి దగ్గర ఉండిపోయింది. భాగ్యమతి చైన్ ఏమో నా దగ్గర ఉండిపోయింది. అంటే ఈ చైన్ లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. అఫ్ కోర్స్ మీ ఫోటో కూడా ఉందనుకోండి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఇందాక నుంచి మాట్లాడవేంటి సిగ్గా? ఇదిగో నీ చైన్. ఆ పర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? నా ఫ్రెండ్స్ అడ్రస్ లోని దాంట్లోనే ఉన్నాయి. ముందు చెప్పండి, వాళ్ళు మన పెళ్ళికెళ్ళి వస్తారు. అవును, ఏంటి అలా ఉన్నావు? రాత్రి అంతా నిద్ర పట్టలేదా? ఎందుకు పడుతుందిలే. సరే సరే, అమ్మ నీకు ఈ చీర రమ్మంది, సాయంత్రం ఇంటికి కూడా రమ్మంది. నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే బాగుంటది. అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఓయ్, ఏంటి అంకుల్? నా ఇంటికొచ్చి నా ముందే నా కూతురు మీద చెయ్యేసి మాట్లాడి వెళ్ళిపోతున్నావు. ఏంట్రా నీ ధైర్యం? అయ్యో నాకు అస్సలు ధైర్యం లేదు అంకుల్, అస్సలు ధైర్యం లేదు. ఎందుకో చెప్పనా? చిన్నప్పటి నుంచి నాకు భయం అంటే ఏంటో తెలియదు అంకుల్. అయినా అంకుల్ నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి అంకుల్? ఏం పీక్గలను నన్ను తొక్క అని అడగాలి. కానీ నువ్వు భాగ్యమతి ఫాదర్వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను గౌరవించాలి. ఏం చేయగలవు మమ్మల్ని అంకుల్? మహా అయితే చంపుతావు. చావు అంటే పనిష్మెంట్ కాదంకుల్. పగలకి మధ్యన రాత్రిలాగా జన్మకి మధ్యన రెస్ట్ అంకుల్ చావు అంటే. చావుకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు అంకుల్. అర్థం కాలేదా? అదే ఈ జనం, ఈ గోళ, ఈ బిల్డప్. బెడ్రూమ్ లో లైట్ స్విచ్ అయిపోయి షాక్ కూడా చచ్చిపోవచ్చు అంకుల్. నేను కాలు జారి పడిపోయి అనుకోండి, దెబ్బ సరిగ్గా ఇక్కడ తగిలింది అనుకోండి, ఫినిష్. ఏంటి కోటి అంతేగా? ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి భాగ్యమతి చెప్పిందిలే. ఒక చిన్న చావుకి నా చేతులు కళ్ళు వణికిపోయి అంకుల్ నీ కాళ్ళు పట్టేసుకుంటాను అంకుల్, నన్ను వదిలే అంకుల్, బతుకుంటే బయటికి వెళ్ళి బజ్జీలు అమ్ముకుంటాను అంకుల్, నీ కూతురు నీ దగ్గర పెట్టేసుకో అన్నా. నీ గుమ్మం దాటాకే స్కూటర్ సైకిల్ గుద్దుకొని చచ్చిపోవచ్చు కదా. 6 అడుగులు అందగానే అంత హీనంగా చేస్తే ఏం బాగుంటుంది అంకుల్? నువ్వే చెప్పు, ఒకసారి ఆలోచన చెప్పు. ఇంపాసిబుల్. నీ కూతుర్ని వదలనంటే వదలను. ఇదివరకైతే కత్తులు కటార్లు ఉండేవి అంకుల్, ఇప్పుడు గన్నులు కదా, లోన ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు ఆ గన్ తీసి కాలుస్తావు అంకుల్. ఆ బుల్లెట్ తినగా రాదు అంకుల్, అది తిరుగుతా వచ్చి తగ్గుతుంది. సినిమాలో చూపించినట్టు బ్లడ్ డామని బయటికి రాదు అంకుల్. ముందు నా టీషర్ట్ కలిపి, దాని తర్వాత నా చర్మం కలిపి, దాని తర్వాత నా బ్లడ్ స్లోగా బయటకు వస్తాను. కింద పడంగానే డామని సౌండ్ అంకుల్. నీ కూతురు అక్కడ పడిపోయి ఉంటుంది. నువ్వు పరిగెత్తికెళ్ళి చూస్తావు అంకుల్, నీ కూతురు చచ్చిపోయి ఉంటుంది. కోపంగా నాయక చూస్తావు అంకుల్, నేను చచ్చిపోయి ఉంటాను. ఏం చేయగలిగారు మమ్మల్ని? ఏం పీక్కగలిగారు మమ్మల్ని? ఏమీ పీకలేదు. మమ్మల్ని ఇద్దరిని చంపడానికి జస్ట్ 1 బుల్లెట్ చాలు. జస్ట్ 1 బుల్లెట్. దాన్ని కలిస్తే నేను చచ్చిపోతాను, నన్ను కలిస్తే అది చచ్చిపోతాను, కలిసి చచ్చిపోతాను. జస్ట్ 1 బుల్లెట్. ఏంటో అంకుల్, మంచి మూడు మీద వచ్చి నువ్వేమో సీరియస్ గా మాట్లాడిచి మూడంతా చెప్పేసావు. ఇప్పుడు నన్ను వాగించడం అవసరమా? సర్లే వస్తాను అంకుల్, వస్తా కోటి. బాయ్ నాయనమ్మా. పదరాని పిండి కార్డులు ప్రింట్ చేసుకోవాలి కదా. ఏంటి నిజమా సార్? మీకు షాకింగ్ న్యూస్. ఏంటయ్యా, జాబ్ రిజైన్ చేసి అపోజిషన్ పార్టీలో చేస్తున్నావా? కాదు సార్, ఆ కేఆర్ కొడుకు బాబీ ఈసారి దేంతో లేచిపోయాడు? అదేం కాదు సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి. ఏంటి? అవును సార్, వాడు తిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో మాట్లాడి క్షేమంగా తిరిగి వచ్చాడంట. ఆ యాదగిరి గడ ఏమి చేయకుండా ప్రాణాలతో వదిలేసాడా? అదే కదా సార్ షాకింగ్ న్యూస్. అయ్యి ఏదో జరుగుతుందయ్యా, నాకెక్కడో కొడుతోంది. ఎందుకైనా మంచిది మీరంతా కాస్త ఎలాచ్చుగా ఉండే. ఏం పెట్టాడు మీ శ్రీరాములు ఒంటో? మా కేరగాడు కొడుకు డైరెక్ట్ గా ఇంటికి వచ్చి నాకే కూతురు చేపట్టుకుని మాడి వెళ్ళిపోతారా? పోయింది, మొత్తం పోయిందిరా. టోటల్ పట్టాల్సిరా. రేపొద్దున మన రోడ్డు మీదకి వెళ్తుంటే మనం చూసి ప్యాంట్లో పాస్ పాసుకునే 10 వెదవ కూడా మనం మొక్క మీద అవుతారా? నోడుతో నవ్వడరా. గట్టిగా రౌకు మామ, బాబాయ్ అంటాడు. మీ చిన్నబాబు ఎందుకు ఊరుకున్నాడు రా? దాన్ని వాడిని ఇద్దరు కలిపి ముక్కలుగా నరకాలి కదరా, నరికి కుక్కకి వేయాలి కదరా. ఎందుకు ఊరుకున్నాడు చెప్పరా? మామ గొడవ చేయకు, ఊరుకో మామ. నేను అడుగుతున్నది మీకు సిగ్గులేదురా? మామ బాబాయ్ పైన ఉన్నాడు, గట్టిగా మీ బ్లడ్ లోనే సిగ్గులేదురా? నాకు సపోర్టా, మీ చిన్నబాబు సపోర్టరా? ఎవరు సపోర్ట్ చెప్పండి నువ్వు. మామ నువ్వే వెళ్ళి బాబాయ్ అడుగుతుగా. అడుగుతా, కడుగుతా, కుంకుడి రసంతో కడుగుతా. రే యాదగిరిగా, నువ్వు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్వి, ఫిజికల్లీ మాత్రమే కాదు, కడుగుతా. ఏంటి బావా? ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మన రెడ్డి గాడికే రావాలి. ఎవడో టెండర్ పెట్టాడట. మినిస్టర్ ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పు. అలాగే బావా, అలాగే బావా. ఒరేయ్, బావా తాగుడు వాగుడు తగ్గించు.
తొందరగా చేస్తావు. మీ ఇద్దరు అమెరికా వెళ్ళిపోవచ్చు కదరా, తిరిగి ఎందుకు వచ్చారా బాబు? ఆ యాదగిరి గడితో మన బాబీ! ఇంటిలో గొడవలు బాబీ. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పోరా. ఇంకా నా వల్ల కాదు. నేను చచ్చిన ఈ నాటకం ఆడలేను. మనం ఎక్కడికన్నా పారిపోదాం బాబీ. మన ఇద్దరి వల్ల ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారని తెలిసాక పారిపోయి సుఖంగా ఉండగలమా? కేవలం నువ్వు నేను కలిసి బతకటం కోసం దీనికి సంబంధం లేని వాళ్ళు బలవటం అన్యాయం భాగ్యమతి. అదంతా నాకు అనవసరం. లేకపోతే మన ఇద్దరం విషం తాగి చచ్చిపోదాం. ఇలా ప్రతి నిమిషం భయంతో బతకటం కంటే చచ్చిపోవటమే బెటర్. తప్పకుండా చచ్చిపోదాం భాగ్యమతి. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు. కానీ విషం తాగి చచ్చిపోతే ఓడిపోయి చచ్చిపోతాం. అదే మన కన్న వాళ్ళని ఎదిరించి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతే చచ్చిపోయి గెలుస్తాం. చావు తప్పదనుకుంటే గెలుద్దాం. చచ్చిపోయి గెలుద్దాం భాగ్యమతి. బాబీ చాలా డిఫరెంట్ మనిషి అంకుల్. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అరే మాట వరుసకి నాకు వర్షంలో తడవడం అంటే చచ్చేంత ఇష్టం అన్నానంతే. అర్ధరాత్రి వర్షంలో నడుస్తున్న బస్సు మీదకి కిటికీలోంచి ఎక్కి వెళ్ళిపోయాడు అంకుల్. నన్ను కూడా పైకి లాక్కెళ్ళిపోయాడు అంకుల్. అబ్బా ఏం చెప్పమంటారు అంకుల్. ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అలాంటిది అనుభవించాలంకుల్. సూపర్ గా ఉంటుంది. ఓహో నీకు మా డాడీకి ఇలాంటివి కష్టం కదా పాపం. మా డాడీ ఇంకే గుర్తొచ్చింది అంకుల్. పొద్దున బాబీ మా ఇంటికి వచ్చాడు అంకుల్. ఇచ్చాడు మా నాన్నకి లెఫ్ట్ అండ్ రైట్. మా నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు అంకుల్. తనతో లైఫ్ లో ఎవ్వరూ అంత ధైర్యంగా మాట్లాడుండరు. ఇర్రగదీశాడు బాబీ. మగాడంటే బాబీ అంకుల్. బాబీ సూపర్ కదా ఆంటీ? నోరు విప్పితే మాట్లాడుతూనే ఉంటావా తల్లి? ఓకే ఆంటీ బాయ్. ఓకే బాయ్ మా. అంకుల్. బేబీ కమ్ హియర్. నన్ను పిలిచారా అంకుల్? ఇటు రామ్మా. వెళ్ళు. నన్ను క్షమించమ్మా. నేను తల్లిని దాని చేశాను. మాయా నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం. బాబీ లేకుండా నేను బతకలేను. బాబీని నాకు ఇచ్చే మాయా ప్లీజ్. అమ్మ భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో దింపొస్తా. ఏంటండి అలా ఉన్నారేంటి? శశి, మన యాదగిరి ఇంటికి వెళ్దాం. మన ఇద్దరమే వెళ్దాం. బాబీకి భాగ్యమతి నిమ్మని అడుగుదాం. మనం వెనక్కి తిరిగి వచ్చామంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వెనక్కి తిరిగి రాలేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలియదు. శశి, నాతో వస్తావా? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఎక్కడికైనా వస్తాను. ఏంటి నాయనమ్మా బాగున్నారా? హాయ్ అంకుల్. ఇదిగో మీ అమ్మాయి. జాగ్రత్తగా తీసుకొచ్చాను. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది అంకుల్. మా అమ్మకి నాన్నకి చాలా బాగా నచ్చింది. మీ అమ్మాయికి కూడా మా అమ్మ నాన్న చాలా బాగా నచ్చారు అంకుల్. అదనమాట సంగతి. మ్యాటర్ క్లియర్. వస్తాను అంకుల్. వస్తా కోటి. బాయ్ నాయనమ్మా. బావా ఒక్కసారి ఓను బావా. ఆయన ముక్కలు ముక్కలుగా నరిగేస్తాను బావా. మాట్లాడవేంటి బావా? ఊకొట్టవేంటి బావా? ఆ కేరగాడి కొడుకు మా ఇంటికి కాదు యాదగిరి ఇంటికి వచ్చి యాదగిరి కుదిరిపై చేసి వెళ్ళిపోతాడు బావా. పబ్లిక్ నవ్వుకుంటున్నాడు బావా. బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది బావా, సిగ్గేస్తుంది. బావా నీకు విషయం తెలుసా బావా? ఆ కేరగాడి మనుషులు మన ఇంటిని లాడ్జిగా ఉంటున్నారు బావా. మనల్ని ప్రాకరించారు బావా. నువ్వు పక్కన వస్తావంటున్నారు బావా. అత్తయ్య కంగారు పడకండి, మీతో మాట్లాడాలి. మీకు తెలుసుగా నేను
పెద్దగా ఏం చదువుకోలేదు. కూర్చోండి అత్తయ్య. నాకు ఈ పద్ధతులు ఏం తెలియవు. మీ అమ్మాయి బతుకుంటే అవన్నీ చూసుకునేది, కానీ నా మూర్ఖత్వంతో నేనే చంపుకున్నాను. ఇప్పుడంతా మీరే చూసుకోవాలి అత్తయ్య, మీరే చూసుకోవాలి. తల్లి లేని నా కూతుర్ని పెద్ద మనసుతో సాకారు, పెంచి పెద్ద చేశారు. నా చర్మం పొలిచ్చి మీ కాళ్ళకి చెప్పులు కుట్టించిన నా రుణం తీసుకుని చెప్పనివ్వండి నన్ను. ఇవాళ నాకున్న పెద్ద దుక్కు మీరు ఒక్కరే. ఏం లేదత్తయ్య, నా కూతురు పెద్దదైంది అత్తయ్య. పెళ్లి వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలి. అలాంటి మూర్ఖుడికి పుట్టిన పాపానికి దానికి కావాల్సిన వాడిని అదే ఎత్తుకుంది. కానీ బాగున్నాడు అబ్బాయి, నచ్చాడు, అన్నాడు. అదే పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి పద్ధతులు ఎలా మాట్లాడాలని. కేఆర్ ఇంటికా? ఆ కేఆర్ గడు ఒప్పుకోడని భయమా? ఎందుకు ఒప్పుకోడు? ఏం తక్కువ నా కూతురికి, బంగారు తల్లి. వాడు 20 ఏళ్ల నుంచి నన్ను ఏసారని చూస్తున్నాడు. వాడు కావాల్సింది నా చావు, అంతేగా. నా కూతురికి వరకట్నంగా నా తల కోసి వెండి పళ్ళెంలో పెట్టిస్తానని చెప్తాను. ఎందుకు ఒప్పుకోడు? కానీ కుర్రోడు బాగున్నాడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నావుగా, ఉండు. ఒప్పుకోను. అది మా అక్క కూతురు. కేఆర్ గారు మా అక్క తప్పగా ఇప్పుడు ఎప్పటికి పెళ్ళడానికి వీల్లేదా? ఏంటారా మీరు? 20 ఏళ్ళ నుండి పంది కుక్కలు నా మీద పడి తింటున్నారు. నా కూతురు గడప దాడుకుంటే చూడగలిగారా మీరు? లేదా లేచిపోయి నా కూతురు తీసుకురాగలిగారా? వాడు తెచ్చాడు వెనక్కి కూతురుని క్షేమంగా. వాడు మగాడంటే ఆ కేఆర్ గారికి భయపడి మీలాంటి ఆడమ్మగా కానీ వాడిని అడ్డం పెట్టుకుని నేను నాకు భయపడి ఆ కేఆర్ గారు దొంగ బతుకుతుంటే వీడికి ఇంకా మీసం కూడా రాలేదు. రాయ్ వచ్చాడు స్ట్రైట్ గా నా ఇంటికి. నా మగ మిత్తాలంటే తెల్లాడు వాడు మగాడంటే. 20 ఏళ్ళేంద్రా నా భార్యను చంపినాడు, ఇంకా బ్రతుకున్నాడు. ఏ ఇంకా చంపలేదు వాడిని. నేను భయం. వాడిని చంపడానికి వెళ్తే నేను చేస్తానన్న భయం. కానీ వీడు అలా కాదు. అసలు పగ తీర్చుకోవడం కాదురా, అసలు నా కూతుర్ని చావనివ్వడు. ఆడు గొంతుల ప్రాణం ఉన్నంత సేపు ఈగ కూడా వాళ్ళనివ్వడు నా కూతురి మీద. యముడొచ్చిన వదలడు. ఆడు మగాడంటే నా కూతురి మొగడు. ఇదిగో ఇందులో ఎవడైనా తలదూర్చంటే చంపేస్తాను కొడుకున్నారా. అత్తయ్య వెళ్తున్నాను రేపు ఆ కేఆర్ గారి ఇంటికి నా కూతురి కోసం. అయ్యో వీడు మూర్ఖుడు. వాడి మాట వింటాడో లేదో తెలియదు. ఏమిటో తల్లి, నాకేం అర్థం కావటం లేదు. బాబాయ్ బాబాయ్, నేను కూడా వస్తాను బాబాయ్. వద్దు రవిశంకర్, అది కాదు బాబాయ్, ఆ యాదగిరి గారిని అస్సలు నమ్మటానికి వెళ్ళలేదు. ఇంకెవరు రారు, నేను ఒక్కనే వస్తాను. వద్దన్నాను కదా, వద్దు. ఆల్రెడీ నిన్ను గొడవల్లో దించి తప్పు చేశాను. ఇక తప్పులు చేయలేనురా, నా వల్ల కాదు. ఇది నా సమస్య, నన్నే తెలుసుకొని రాసేసి. బాబీ ఏడి? బాబీ సునీల్ అక్కడికి బయటికి వెళ్ళారు. అరే వెళ్లే ముందు బాబీ ముఖం చూద్దాం అనుకున్నానే ఒకసారి. మళ్ళీ చూస్తానో లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎవరూ అవసరం లేదు. ఇది నా కూతురికి సంబంధించిన విషయం. నేను ఒక్కడినే వెళ్ళొస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పు. అలాగే బాబాయ్. ఆ కోటి గాడిని బయట రాకుండా చూడంతే. అరే వద్దురా, నీ నా మాట తినరా. బాబీ బ్యాచ్ రా. బాబీ రా బయటికి. తమ్ముంటే బయటికి రారా. వేర్ యు ఆర్ బాబీగా. లంకా రారా బయటికి. రారా బయటికి. రారా బయటికి. రాబే వేర్ యు ఆర్. కేఆర్ పడకా. బాబీ నువ్వు వెళ్ళిపరా, నేను చూసుకుంటాను. నువ్వు ఆగు. ఏంట్రా చూస్తున్నా?
భయం వేస్తుందా? ఓహో, నీకు భయం అంటే తెలియదు కదరా. మగాడు అయితే రారా? బస్తి మెసవాల్ మేసం ఉంటే మగాడు అయితే రారా నువ్వు? అరే ఇడికి మెసలేదురా, వీడికి మెసలేదు, మగాడు కాదు. అరే కోటి, నీకు నాకు ఏ గొడవ లేదు. వద్దు కోటి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. రేయ్, నువ్వెవడో నన్ను పంపడానికే? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. డిస్కో డిస్కో చేస్తా, భరతనాట్యం చేస్తా. నువ్వెవడో అడగడానికి? నువ్వు బతకాలంటే వచ్చి నా కాలు బూటు నాకరా. బతుకు పోరా బాబీగా అని ప్రాణభిక్ష పెడతా. నువ్వేంట్రా మధ్యలో? నీకు అనవసరం సంబంధం లేని విషయం. ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకెట్టడానికి వెళ్ళలేదు. నా మీదొట్టి ఇంకేం మాట్లాడు. ఇప్పుడు కేఆర్ కొడుకు కాదు, యాదగిరి అల్లుడు. బాబాయ్ తెలిసి అక్క మగుడు ఆ హత్య కబడిగా అండి సింహాసనం మీద కూర్చోబెట్టి చక్కెర తిప్పుతున్నాను రా. వాడికి నాకు ఈ రోజుతో సంబంధం కట్టా. మా అక్కని తప్పులేడు కొడుక్కి మా అక్క కూతురు నుంచి పెళ్లి చేస్తానుకున్నావురా. జరగనివ్వను. కోటి, నీకు నా మీద కోపం వచ్చింది. ఓకే, తిట్టావు కదా, కోపం తగ్గిపోవాలి కదా. వెళ్ళిపోరా ప్లీజ్, నా మాట. అరే బాబీ, రక్తరా లేదా చింద చింద కొట్టారా నిన్ను? నా మాట రే, వాడు తాగిస్తున్నారు. వాడితో గొడవ పట్టడం కన్నా నాకు భాగ్యమతో పెళ్లి ముఖ్యారు. ఏమాత్రం తేడా జరిగిందా ఇప్పుడు దాకా నేను చేసిందంతా వేస్ట్ అవుతుంది. దయచేసి నీ పిచ్చి కోపంతో నా పెళ్లిని చెడగొట్టదు ప్లీజ్. లే వెళ్ళు. కోటి, నువ్వు తాగేస్తున్నావు. నీకేం చెప్పినా అర్థం కావట్లేదు. నీకు నాకు ఈ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. అయినా నీకు నా మీద కోపం వచ్చి నన్ను తిట్టావు, కొట్టావు. ఓకే, నీ కసి తీరింది కదా, నేనేం తిరగబడలేదు కదా. నీకు తనం పెడతాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళదు, నేనే వెళ్ళిపోతాను. నన్ను వదిలేదు ప్లీజ్. పెళ్లి కావాలరా? నీకు పక్క కుదర కావాలరా? నీ పెళ్లి చేస్తారా? పెళ్లి కావాలా నీకు? పెళ్లి చేస్తాను నేను. బాబీ, ఇంటికి వచ్చినా నువ్వు రివర్స్ అవ్వలేదంటే నువ్వు కేరకు పుట్ల ఎవరికో పుట్టావు. వదిలే అరే బాబీ, నాకేం కాలేదురా, నాకేం కాల. ఏమైందా? చంపేశాడు రా. ఏం జరిగింది? సునీల్, సునీల్,
రెండు చేతులతో నమస్కారం చేయాలి. లేదు, పోయింది. యాక్సిడెంట్. లక్ష్మీదేవి లాంటి భార్య మీ పక్కన ఉన్నారు, నా పక్కన తను లేదు. పోయింది. యాక్సిడెంట్. క్షమించండి, నించోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా, కూర్చో, కూర్చోండి. ఇప్పుడు అయ్యో మీరు అరే నువ్వేంటమ్మా, కూర్చో. ఆడపిల్ల తండ్రిని నేను కిందే కూర్చోవాలి. ఆ దేవుడికి తెలుసమ్మా ఎవడిని ఎక్కడ పెట్టాలనో, అందుకే నాకు కూతుర్నిచ్చాడు. నువ్వు కూర్చో. ఓడిపోయాను కేఆర్. ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు తెలుసు. 20 ఏళ్ళ నుంచి నేను పంచిన ప్రేమ, నా డబ్బు, ఇది ఏది నా కూతురికి ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పింది. నీ కొడుకు ఫస్ట్ టైం తన జీవితంలో నా కూతురు సంతోషంగా ఉంటాడు. నీ కొడుకుతో నా కూతురు నీ కోటలుగా చేసుకోవా? ఈ తలకాయ కోసి పళ్ళెంలో పెట్టి నీకు ఇస్తాను. ఎడంచేతో తీసుకో, నువ్వు పర్వాలేదు. కానీ ఒక్కసారి నీ కుడి చేత్తో నా కూతుర్ని నీ కూతురుగా చూసుకుంటున్నాను. ఒక్క మాట చెప్పు చాలు. ఓడిపోయాను కేఆ, ఇంకేం వద్దున్నాను, ఒప్పేసుకుంటున్నాను. ఏమ్మా, నువ్వు పైన ఒక మాట చెప్పు. లేరా లే. ఎంపీఏ నా జీవితాన్ని మార్చేసేవరా నువ్వు. నన్ను క్రిమినల్ని చేశావు. అదే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నా కాళ్ల దగ్గరకు వచ్చి కూర్చొని ఓడిపోయానంటున్నా. లేదు, శత్రువులుగా ఇద్దరు ఓడిపోయావు, తండ్రులుగా ఇద్దరం గెలిచాం. యాదగిరి బాబా, ఒక నిమిషం పెట్టిన చల్లగా చూడు. చంపేశాడ్రా.
ఓకే బాబీ రేయ్ తీసుకెళ్ళరా అలాగే సార్ కమాన్ లే బాబీ కోటిగాడిని కేఆర్ కొడుకు చంపేశాడా? అవును సార్, అప్పుడే న్యూస్ సిటీ అంతా పాకిపోయింది. గొడవలుగా ఉంది. ఎవరిని చంపుతాడో అర్థం కాకుండా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే అర్జెంట్ గా స్పెషల్ పోలీస్ బెటాలియన్ గొడవ జరిగే చోటుకు దించి ఏం పొద్దు గొడవలు జరిగే చోటికి పోలీసుని పంపించొద్దు. ఎక్కడ గొడవలు జరగట్లేదో అక్కడికి నీ ఫోర్స్ని పంపించు. మార్చింగ్ చేయించు, పేపర్లో ఫోటోలు వేయించు. మన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇన్స్పెక్టర్ దయారామన్ రంగంలోకి దించు. మామూలు బట్టల్లో గూండాల్లో కలిసిపోయి ఆ కేఆర్ గాడిని వాడి గ్రూపుని, యాదగిరి గాడిని వాడి గ్రూప్ని లేపేయమని చెప్పు. ఎందుకైనా మంచిది. యూనిఫామ్ లో ఉన్న పోలీసులకి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని కొంతమంది చేస్తారు, పోలీసుల బుల్లెట్లకి ఇంకొంతమంది చేస్తారు. మన దయారామ గారి చేతుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ లేచిపోతారు. బ్రతికుంటే 4 సార్లు చంపేసేవాడిని. పెళ్ళాం తమ్ముడని చారనిసేవాడిని. నా అల్లుడి మీద చేస్తాడు. నా అల్లుడి మీద మురళిగాడు ఎక్కడ? మురళిగాడు ఎక్కడ? నా అల్లుడిని భాగమతి ఎక్కడ? ఇంట్లో ఉందానా? ఉందా? వసంత్ గారి బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారన్నా. టైం చూస్తే చెప్పు. చూస్తాడు చీకటి పడనీరా. దెబ్బ కొడితే కొడక తల్లి పాలు కొట్టుకు రావాలి. చీకటి పడనీరా. చీకటి పడితే రాక్షసులకు శక్తి పెరిగిపోతుందయ్యా. చీకటి పడే లోపే మొత్తం లేచిపోవాలి. ఎవ్వరూ మిగలడానికి వీల్లేదు. రేపు భయం వేస్తుందిరా. బాబాయ్ బయటకు వస్తే చంపేస్తాడ్రా. అల్లుడిపై చేసామని తెలిస్తే నన్ను ముందే చంపేస్తాడ్రా. రే. ఇప్పుడు ఏం చేద్దామన్నా? బాబాయ్ని చంపేద్దాం. అవునరా, బాబాయ్ని చంపేద్దాం. లేకపోతే బయటకు వస్తే నన్ను చంపేస్తాడు. సిటీలో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా, మనం వాటిని పెంచేసేద్దాం. లూటీలు చేద్దాం, ఇల్లు తగలబెట్టేద్దాం. ఇదే సంతలో బాబాయ్ని చంపేద్దాం. హకియార్ గాని, రవిశంకర్ గాని, బాబీ గాని అందరినీ చంపేసేద్దాం. దేవి, వెళ్ళి బాబాయ్తో చెప్పు తమ్ముడు నాతోనే సేఫ్ గా ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసుగా? తెలుసు సార్. వెంకట్ సార్. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నేను 6 గంటలు వస్తాను. సార్ బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. సరే సార్. దేవేందర్, మీరిద్దరు నాతో ఉంటారు. సార్ యాదగిరి బామ్మర్కి బాబీ ఫ్రెండ్ని చంపేశాడు. బాబీ కూడా వాడిని చంపేశాడు. బాబీ ఎక్కడున్నాడు? నర్స్పూర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. రవి కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు అక్కడే ఉంటావు. ఓకే సార్. బాబీ జాగ్రత్త. యాదగిరి ఎక్కడున్నాడు? యాదగిరి మనుషులు వాడిని ట్రై చేశారు. వెళ్ళు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా కూతుర్ని కొడుకుని చంపింది ఆ కేఆర్ వాడి కొడుకు కాదు. హింస. వాళ్ళు పెంచి పోషించి పెద్ద చేసిన హింస వీళ్ళని మింగేసింది. పోరా, వెళ్ళిపోరా. నువ్వు కోరుకున్న వాడి దగ్గరికి వెళ్ళిపో. అవసరమైతే చచ్చిపో. కానీ వీళ్ళలా కుక్క చావు మాత్రం చావద్దు. నువ్వు కోరుకున్న వాడితో బతకడం కోసం చచ్చిపో. వెళ్ళిపోరా, వెళ్ళిపో. నా మనవరాల్ని బాబీ దగ్గర చేర్చయ్యా.
సార్ కేసేయాలా? అవతల హోమ్ మినిస్టర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడు. కనపడితే కాల్ చేస్తారు. పోండి, పోయి బతకండి. Ah!